ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం. చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు చెందినవాడు వృషభ రాశి వారు. రాశ్యాధిపతి శుక్రుడు. ఈ మార్చి నెలలో గ్రహస్థితి చూసినప్పుడు వృషభ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభస్థానంలో రాహు సంచారం, అందులో దశమంలో రవి బుధులు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద 3 గ్రహాలే అనుకూలిస్తున్నాయి, మిగిలిన 4 గ్రహాలు 6 గ్రహాలు ప్రతికూలతలు ఇస్తున్నాయి. కాబట్టి కొంచెం ఒక రకమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు వీళ్ళకి ఈ మాసంలో. ముఖ్యంగా మనకి చూసినప్పుడు రాశ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో సంచారం, రవి భగవాన్ దశమలో సంచారం వల్ల కార్య విజయం ఉంటుంది, చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది. బుధ కుజులు కూడా సంతోషాన్ని ఎక్కువగానే ఇస్తారు. అలాగే శని కూడా దశమ స్థానంలో సంచారం, బుధుడు దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మీకు వృత్తిపరంగా చూసినప్పుడు ఈ మాసంలో కొంచెం అనేక రకమైన ఛాలెంజెస్ రావడానికి కూడా అధికారం ఉంది. ద్వితీయాధిపతి కూడా బుధుడు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఒక్కొక్కసారి మీకు ఒక ఆత్మగౌరవం తగ్గటం కానీ, సవాళ్ళు, ఒత్తిడి ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి చూసినప్పుడు. అంటే కెరీర్లో ఒక రకమైన హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపరంగా కొంతవరకు బాగానే ఉంటుంది. ద్వితీయాధిపతి బుధుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కాబట్టి కొంచెం వరగా ఆదాయం ప్రకారం బాగానే ఉంటుంది. విద్యార్థులకు చూస్తే కనుక కుజుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా 5వ ఇంటి మీద దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల వీరికి ఏంటంటే ఈ మాసంలో కొంచెం విద్యలో రకరకాల ఆటంకాలు రావటం కానీ, వాళ్ళ మానసిక స్థితిలో కొంచెం స్థిరత్వం లేకపోవడం, కొంచెం మానసిక ఒత్తిడి ఉండడం, ఏకాగ్రత లోపించడం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి వీళ్ళు.
ఈ మాసంలో. అంటే మొత్తం ఈ మాసంలో కొంచెం ఏంటంటే కుటుంబ జీవితం కానీ విద్యార్థులకు కానీ కొంచెం ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు, అధికంగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంచెం ప్రారంభంలో దశమ స్థానంలో ద్వితీయాధిపతి ఉండడం ఆదాయపరంగాను వాటిలో బాగున్నప్పటికీ కూడా మిగిలిన విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పంచమంలో కేతు సంచారం వలన కొంచెం ప్రేమ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు, కొంచెం అపార్థాలు ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యయ స్థానంలో మాసం అంతా కూడా మనకి గురు సంచారం, ఈ గురు సంచారం వల్ల అధిక మొత్తంలో ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కానీ అలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు, ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల కొంచెం ఈ విషయంలో మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద చూస్తే కనుక వృషభ రాశి వారికి ఒక రకంగా మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం ప్రయత్నిస్తే కనుక కొంచెం కష్టపడినా కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ రవి భగవాన్ వాడు 13వ తారీఖు దాకా దశమ స్థానంలో సంచారం చేయటం, దీనివల్ల కొంచెం మనకి తోటి ఉద్యోగ సహాయ సహకారాలు కూడా ఒకసారి లభిస్తాయని చెప్పవచ్చు. కానీ 4వ వారంలో మటుకు కొంచెం వ్యాపార విషయాల్లో కొంచెం స్తబ్దత ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ మాసంలో విదేశీ ప్రయాణాలకు ఉన్నత విద్య కోసం నిలదలుచుకుంటే విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉంది. అంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు దొరకడం, అడ్మిషన్స్ ప్రయత్నించే వాళ్ళకి కానీ దాని సమయం వీసాలు దొరకడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా బాగానే ఉందని చెప్పవచ్చు. ఈ మాసంలో మీకు ఆధ్యాత్మిక విషయం కోసం కానీ వివాహాల శుభకార్యాల కోసం కానీ ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలు కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువగా పెరిగి కొంచెం శ్రమతో కూడిన లాభం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం కొంచెం మొదటి నుంచి కూడా ఆ శ్రమను తట్టుకుంటానికి, స్ట్రెస్ని తట్టుకునే విధంగా మీరు కొంచెం మొదటి నుంచి కూడా వ్యాయామం చేయటం కానీ సరైన ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఈ ఒత్తిళ్ళు మనం ఎదుర్కోగలుగుతాము. మొదట్లో కొంచెం ప్రారంభించిన పనుల్లో మొదట్లో కొంచెం చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినప్పుడు కూడా చివరికి విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ మాసంలో మీరు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అలాగే 11వ రాశిలో రాహు సంచారం వల్ల చాలా మటుకు మీకు ఏంటంటే ధనలాభం కానీ విదేశీ సంబంధమైన విషయాలు ధనలాభం కానీ విదేశీ సంబంధమైన విషయాలకి చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఒక ఆధ్యాత్మిక విషయాల కోసం కానీ అనవసరం హాస్పిటల్ ఖర్చు కానీ ఒక్కోసారి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. కాబట్టి వీటి మీద మనం కొంచెం మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉంటాం. ఒత్తిడి తగ్గించుకుంటానికి కొంచెం మానసికంగా ప్రిపేర్ అయి ఉండడం, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ మాసంలో మీరు ఎక్కువగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవటం, అలాగే శని భగవానికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ గణపతికి సంబంధించిన పారాయణ చేసుకోవడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుదిరితే కనుక మీకు ఉలవల్ని నానబెట్టిన ఉలవల్ని ఆవు గోమాతకు తినిపించడం, శివాలయ అభిషేకం శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన చాలా మటుకు ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. అలాగే క్రోధినామ సంవత్సర ఫలితాలు కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.